ప్రవర్తన విషయంలో అయితే బాల్యం నుంచి చెడ్డదే, విపరీతమైనటువంటి బుద్ధి కలిగి ఉంటూ ఉన్నాడు మనిషి. ఇలాంటి పరిస్థితులలో ఆశీర్వాదము కావాలి, దీవెన కావాలి అని చెప్పి కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తి, సుఖము సౌఖ్యము కావాలని కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నీ ప్రవర్తన మీద నీకు అధికారం ఉండకూడదు. నీ ప్రవర్తన అంతటి మీద కూడా నిన్ను నన్ను సృజించినటువంటి దేవునికి అధికారం ఉండాలి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సమస్తాన్ని మన అధికారంలోనికి తీసుకుంటామో ఏం జరుగుతుంది అంటే, అంతా నాదే కదా, నేనే కదా అనేటువంటి గర్వ హృదయం వస్తుంది. దాని ద్వారా దేవుని లెక్క చేయని, దేవుని దూషించి, దేవుని తోలనాడేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకనే మన ప్రవర్తనలో దేవునికి అధికారం ఇచ్చేయాలి.